ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14-15 ఆ ఇయర్ లో కాఫీ సాగు చేసుకోవడానికి 1,25,000 ఎకరాలు 1,30,000 మంది జనాలకి ఇచ్చినటువంటి భూమతంతా. ఆ భూమిలో పూర్తిగా అందరూ కూడా కాఫీ పండించుకొని, అలాగే కాఫీతో పాటు పెప్పర్ గాని, అలాగే అల్లం గాని, అలాగే పసుపు గాని, జింజరు, ఇలా టర్మరిక్ అన్ని కూడా, అలాగే చింతపండు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని పండించుకునే పంటలు గిరిజనులు జీవనోపాధి చేసేవాళ్ళు. అలాగే వాటిని జీసీసీకి పంపించేవాళ్ళు. గత 5 ఏళ్లుగా మనకి పూర్తిగా ఐటీడీఎల్ నిర్వీర్యమైపోయాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎటువంటి 16 రకాల మనకి లబ్ధిదారులకు అందించే స్కీములన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే ఎవరికి లబ్ధిదారులకు మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి గానీ, ఒక స్కీమ్ ఇచ్చే పరిస్థితి గానీ లేకుండా పోయింది. ఆ టైంలో ఎవరికి మొక్కలు ఇవ్వటం గానీ, లేదా స్ప్రింక్లర్స్ గానీ, లేదా 90% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు గానీ ఇచ్చే పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. గత 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల గిరిజనులు ప్రలోభాలకు లోబడి కొంతమంది పెత్తందారులు వాళ్ళకి కావాలి అని గిరిజనుల్ని కొంచెం, ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ప్యాకెట్లు ఇవ్వడం గానీ, లేదా అక్కడ పండించడం గానీ, రవాణాకు సరిపోయినటువంటి వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తే ఎవరికి అందించడం గానీ, ఇలా చేసి పేద గిరిజనులందరూ కూడా ఈరోజు జైలుల్లో, అలాగే వాళ్ళు ఖైదీలుగా ఉండే పరిస్థితి ఈరోజు ఉందండి. అలాగే నేనేంటంటే అందరి గిరిజనులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అపీల్ చేస్తున్నాను. మీరు ఎవరెవరైతే ఇంతకు పూర్వం ఏ విధంగా అయితే కాఫీ తోటలు పండించుకోనో, పెప్పర్ పండించుకోనో, మిగిలిన ఆ ఏరియాలో ఉన్నటువంటి భూములకి ఏ రకాలుగా పండించుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేయండి. దయచేసి ఎవరు కూడా గంజాయి పండించొద్దు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో మీరు కేవలం బ్రతకడానికి, మీ జీవనోపాధికి మాత్రమే ఇచ్చాం. కానీ ఈ రోజు మీరు మళ్ళీ గంజాయిలు పండిస్తే, ప్రభుత్వం ఇచ్చే భూముల్లో మీరు పండిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ భూముల్లో మీకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.